హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. టాప్ నటుడు, దర్శకుడు కన్నుమూత, తీవ్ర దుఃఖంలో హీరోలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, కానీ లైక్ మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మనకి చేరుతుంది. ఇక్కడ వచ్చేసి దక్షిణాది చిత్ర పరిశ్రమ మరో విషాదం నెలకొందనమాట. సో ముఖ్యంగా దిగ్గజ దర్శకుడు భారతీ రాజా కన్నుమూశారు. 20 రోజుల కూడా ముగియకముందే మరో సినిమా దిగ్గజ దీవికే అంటే దివికెగిరారన్నమాట. సో తమిళ సినీ రంగంలో తనదైన శ్రేణుల పైన మాయాజాలంతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన లెజెండరీ నటుడు అనమాట. సో అదేవిధంగా దర్శకుడు రచయిత కె భాగ్యరాజు 73 సంవత్సరాలు కన్నుమూశారు. చెన్నైలోని ఆయన నివాసానికి గుండెపోటు రావడంతో శనివారం ఉదయం ఆయన ఆకస్మిక తుది శ్వాస విడిచారు. భాగ్యరాజు మరణ వార్త విన్న సినీ లోకం ఒకసారిగా దిగ్భ్రాంతి లోనైందనమాట. ఆయన భౌతిక గాయాన్ని చూసేందుకు సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలి వస్తున్నారనమాట. సో భాగ్యరాజు కేవలం ఒక నటుడుగానే కాకుండా దర్శకుడుగా, అద్భుతమైన స్క్రీన్ ప్లే రచయితగా, సంగీత దర్శకుడు, భారతీయ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేశారనమాట. సో అదేవిధంగా ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానం దాదాపు 75 చిత్రాలతో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి మెప్పించారు. నటుడిగా పీకేలో ఉన్నటువంటి సమయంలో మెగాఫోన్ పట్టి 20 చిత్రాలు దర్శకత్వం వహించారు. ముఖ్యంగా ఆయన రాసిన కథలు, స్క్రీన్లు ప్లేలు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్గా మార్చాయి. తన కెరియర్లో అందాసేవన్ నాటకాలు, అదేవిధంగా 1981లో ముందానై ముడిచ్చిం, అదేవిధంగా 1983లో చిన్నవీడు, 1985లో అవసర పోలీసు 100, 1990లో వంటి బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్లుగా నిలవడం కాకుండా క్లాసికల్గా నిలిచిపోయి ముందానై ముచ్చడి తెలుగులో భాగ్యలక్ష్మి కథ చిత్రంలో ఆయన కనబరిచిన నటనకు గాను తమిళనాడు ప్రభుత్వం ఉత్తమ నటుడిగా అవార్డు కూడా లభించింది. ఆయన సినిమాల్లోనే సెంటిమెంట్, హ్యూమరస్ ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. ఆయన తీసిన చాలా సినిమాలు తెలుగులోకి రీమేక్ కావడమే కాకుండా నటుడిగాను ఆయన పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. భాగ్యరాజు మృతితో ఆయన భార్య ప్రముఖ పూర్ణిమ భాగ్యరాజు, కుమార్తె శరణ్య, కుమార్ నటుడు శాంత భాగ్యరాజు కన్నీరు. ఒక గొప్ప దర్శకుడిని, సినీ గురువును కోల్పోయామంటూ కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో ద్వారా ఎమోషనల్గా పోస్టులు పెడుతూ నివాళులు అర్పిస్తున్నారు. ఇక భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తూ ఆయన భౌతిక గాయాన్ని ఆదివారం ఉదయం చెన్నైలో అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.